లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1955వ సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన చేసిన ప్రసంగము. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. ప్రార్థన వాతావరణంలో నీవు పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటావు. ఆ పశ్చాత్తాప వాతావరణంలో పవిత్రపరచబడుట సంభవించును. పరిశుద్ధపరచు ఆ వాతావరణంలో మనుష్యుని మానసిక క్రైస్తవ్యము వదిలిపోవును. దేవుని ఆత్మకార్యము మనిషిని గ్రహించుకునేవానిగాను లోబడేవానిగాను చేస్తుంది. ఆత్మీయ గ్రహింపునకు మానసిక గ్రహింపునకు వ్యత్యాసమున్నది. దేవుని ఆత్మకు సమస్తము తెలుసు కాబట్టి మనకు అన్ని విషయాలు తెలియకపోయినప్పటికీ మనలను చక్కగా నడిపించును. దైవజనులు వెలుచూపు వలన కాక విశ్వాసము ద్వారా నడుస్తారు. యేసు ప్రార్థించుటను ప్రోత్సహించుచున్నాడు. దీనమైన మరియు విరిగిన ఆత్మ నుండి వచ్చు నిజమైన ప్రార్థన ప్రార్థించు వ్యక్తి మీద ఒక పరిపూర్ణమైన క్రమశిక్షణను అమలు చేయును. లోకపు మార్గములకు అలవాటు పడిన శరీరము ఆత్మ నడిపింపునకు లోబడవలసి ఉన్నది. ఏ విధమైన ఫిర్యాదు చేయకుండా యేసు శిలువపై మరణించుటకు తనను తాను అప్పగించుకొనుటకు గల కారణము ప్రార్థనలో విధేయత నేర్చుకొనుటయే. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని యేసు అడుగుచున్నాడు. మనుషులు విశ్వాసమును కాదు గాని ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. విశ్వాసమును సాధకము చేయుట ద్వారా నీవు ఎదుగుతావు. దేవుని వాక్యానుసారంగా క్రమమైన దిశలో ప్రయోగించబడు నీ చిన్న విశ్వాసము వృద్ధి చెందుతుంది. నీ వంటి మరి ఒకరిని నీవు కలుసుకున్నప్పుడు విజయాలు మరియు అపజయాలను గూర్చిన ఒక యథార్థమైన సంభాషణ కలిగి ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మరియు కలిసి ప్రార్థించటం వలన ఎల్లప్పుడూ నీ విశ్వాసము వృద్ధి చెందుతుంది. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానించడం ద్వారా ఎక్కువ విశ్వాసము కలుగుతుంది. దైవ భయం లేని వారి పాటలు వినవద్దు. అధమమైన స్వభావం గల పుస్తకాలను చదవవద్దు. క్లిష్టమైన విషయాల మీద వాదోపవాదములలో చేరవద్దు. ఇవి విశ్వాసమును కదిలించినవి. విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయు యంత్రము విద్యుచ్ఛక్తిని తీసుకుని వెళ్ళు తీగలు ఎక్కడ భూమిని తాకకూడదు. భూమికి విద్యుచ్ఛక్తి తీసుకునే గుణం ఉన్నది గనుక ఉత్పత్తి చేయబడిన విద్యుచ్ఛక్తి వ్యర్థమైపోవును. విశ్వాసమును సాధకము చేయు మనిషి లోకము ద్వారా నియంత్రించబడుటకు అనుమతించినట్లయితే అతడు విశ్వాసమును పోగొట్టుకుంటాడు. ఇది ఒక మనిషి, ఒక సమాజము, ఒక పుస్తకము, ఒక బంధువు లేక ఒక సినిమా ద్వారా కూడా జరగవచ్చు. ప్రతి సంభాషణయు విశ్వాసమును వృద్ధి చేయనదిగా మార్చుటకు వెదుకుము. నీవు ఉన్న చోట విశ్వాసాన్ని ప్రయోగించుట ప్రారంభించుము. దేవుడు నీకు సహాయం చేయుటకు సమర్థుడు. నీవు నిరాశ లోతుల్లో ఉన్నప్పటికీ అక్కడనే విశ్వాసమును ప్రారంభించు. దేవుని శక్తి నిన్ను పట్టుకొనును. మనము బృందములుగా కలిసి ప్రార్థించుచు మన విశ్వాసమును వృద్ధి చేసుకొనవలసి ఉన్నాము. విశ్వాసములో వృద్ధి చెందుటకు ప్రతి అవకాశమును ఉపయోగించుకుని మనిషి ధన్యుడు. అతడు జీవితములో ఏ పరిస్థితినైనా ఎదుర్కొనగలవాడై ఉండును. దేవుడు నీ మీద మోపు భారములకు సమానముగా నీ విశ్వాసమున్నదా? లోకము నీ మీద భారం మోపి నిన్ను క్రిందకు లాగును. ఆయన్ను సేవించుటకు దేవుడు నిన్ను కోరుచున్నాడు. లోకమును జయించుటకు నీవు దేవుని వెంబడించవలసి ఉన్నది. సందుల్లో నిల్చుండకు నేను ఒక మనిషిని వెదికాను గాని ఒక్కడు కూడా కనబడలేదు అని దేవుడు చెప్పుచున్నాడు. మెలకువగా ఉండుము.